నాగేంద్ర గౌడ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నాగేంద్ర గౌడ్ గారు, రిజర్వేషన్ ఇస్తాం. నాగేంద్ర గౌడ్ గారు, మీరు ఏం చెప్తారు? అసలు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అసలు సాధ్యం అంటారా? ప్రస్తుతం అయితే బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఆర్డినెన్స్ ఏమైనా తీసుకొస్తారా అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఏం చేసినా కూడా చివరికి కోర్టుల దగ్గర నిలబడతాయా? ఇవన్నీ కూడా అటు న్యాయస్థానాల్లో, ఇటు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పలు బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా గతం నుంచి కూడాను. ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు ఈ అంశంలో? ఇప్పుడు ప్యానల్ ఉన్న మిత్రులకు, పెద్దలకు, మీకు అందరికి నమస్కారం. అయితే కాంగ్రెస్ నాయకుడు రమేష్ గారు చెప్పారు 42% ఇస్తారా, ఏం చేస్తారు, ఏమైతుంది, ఏం చెప్పలే. ఆయన చెప్పింది నేనేమంటున్నా అంటే, మీరు ఇస్తారా, ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారు, దాని మీద ఏం చెప్పలేరన్న. రెండోది ఏంటి అంటే, ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పరిపాలన నిర్వీర్యం అయిపోయి, ట్రాక్టర్లు మూలపడ్డాయి, లైట్లు ఎలుగుతలేవు, నీళ్లు వస్తలేవు, ఆడ పేరుకొని పోయిన మురికి అంతా అట్లనే ఉన్నది. దీని మీద, ఈ పరిపాలన మీద ఏమాత్రం ఒక్క మాట కూడా చెప్పలే. భుజాల మీద, ఎవరి మీద? బీసీల భుజాల మీద పెట్టి, బీసీ రిజర్వేషన్ అక్కడ అయ్యేది ఉన్నది, 42% మేము చేస్తాము, అందుకని చెప్పేసి మేము ఎన్నికలు పెడతలేమని చెప్పి బీసీలను ఒక రకంగా బదనాం చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా రమేష్ అన్న దాని గురించి చెప్పలే. అయితే కాకపోతే ఒకటి ఏమైతుందంటే వెనకటికి ఏంటంటే వీళ్ళ పరిపాలన ఎట్లుంటుంది అంటే, స్వాతంత్ర పోరాటంలో ఎంతవరకు పోరాటం చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏ బ్యానర్ కింద చేసిండ్రు, ఏం చేసిండ్రు, కానీ టోపీ పెట్టుకొని గ్రామాలకు వస్తుంది. మేము మా చిన్నతనంలో చూస్తే వచ్చేసి స్వాతంత్రం తెచ్చినాం, మా కోట్లు వేయాలి. అయితే వీళ్ళకి రానికే కూడా తొవ్వ ఉండకుండే బయట ఊర్లకు రానికి, శివగారు ఊర్లకు రానికే కూడా తొవ్వ ఉండకుండా ఎందుకని ఏంటి అంటే, ఆ ఊరికి రోడ్ వేసినాం అంటే ఆ ఊరికి వెళ్ళి కొంతమంది యువకులు బయటకు పోతారు. బయటకు పోతే వాళ్ళు హుషారవుతారు, ఆ ఊరికి న్యూస్ పేపర్ వస్తుంది, ఆ ఊర్లో స్కూల్ కట్టించినామంటే కొంతమంది పిల్లలు చదువుకుంటారు, ఈ బీసీలు వాళ్ళు వీళ్ళు చదువుకుంటారు, చదువుకుంటే మన ఆటలు ఉడకాయి అని చెప్పేసేసి మూఢాచారంతో ఇప్పుడు రమేష్ గారు చెప్పిన అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, మేమేమో టెక్నాలజీ తెచ్చినాం అంటున్నాడు. అది నాకు ఆశ్చర్యం కల్పించింది. ఏంటంటే, ఈ దరిద్రానికి ఇప్పుడు ఇంతగానం దరిద్రం పెట్టి పోషించింది ఎక్కువ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ. 35 సంవత్సరాలు దేని మీద పరిపాలన చేసినన్న వీళ్ళు అంటే, స్వాతంత్రం కొరకు పోరాటం చేసినాము, ఆంగ్లేయులను మేము పారగొట్టినాము అనే దాని మీదనే నూనె వద్దు, ఉప్పు వద్దు, తిండొద్దు, బట్టలొద్దు, విద్య వద్దు, వైద్యం వద్దు, ఏదొద్దుగా ఆ ఒక్కటే చెప్పాలి. ఆ ఒక్క దాని మీద 35 ఏళ్ళు ఎన్టీ రామారావు వచ్చిన దాకా బతికిండ్రన్న రాజకీయాల్లో వీళ్ళని. అట్లా చేసిన దరిద్రం నుంచి రమేష్ గారు మధ్యలో ఇంటరప్షన్ వద్దు, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా, అప్పుడు కౌంటర్ చేద్దరు కానీ, మీరు అప్పుడు కౌంటర్ చేద్దరు కానీ రమేష్ గారు, ఎవరికి ఏం అర్థం కాదు ప్లీజ్. నువ్వు ఆ పుట్టను దేశ చరిత్ర వచ్చింది పోయి వెనకటి లేపినవే నువ్వు. కానీ నేను అనేది ఏంటి అంటే, నేను చదువుకున్న నాడు కూడా రమేష్ అన్న లేడో బీసీ హాస్టల్లో కానీ, మేము హాస్టల్లో నుండి చదువుకుంటే కూడా పొద్దున టిఫిన్ పెడితే, పొద్దున నాస్తా పెడితే పొద్దు మీకు అన్నం దొరకకుండే, పురుగుల అన్నాలు దొరుకుతుండే హాస్టల్లో. ప్రతి సంవత్సరం మెచ్చార్జీలు పెంచమని చెప్పి వీళ్ళ ముఖ్యమంత్రుల దగ్గరకు వస్తే పోలీసులు పిల్లలను కొట్టుడు. అంటే అటువంటి దరిద్రమైన పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెప్తున్నారంటే, పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది రమేష్ గారు. రమేష్ గారు ప్లీజ్ పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది రమేష్ గారు, పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది. ఎవరికి ఏం అర్థం కాదు, దయచేసి నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ చేయండి. శివగారు 42% రిజర్వేషన్ మేము అని చెప్పి బీసీ ప్రజలను మోసం చేసి ఎలా గెలిచిన తర్వాత, నేను ఒక్కటి అడుగుతున్నా భయ్యా, మన ఛానల్ నుంచి అడుగుతున్నా, రమేష్ గారి ద్వారానే వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు 42% ఏదైతే చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మీరు నడిపిస్తున్నారో, మేము ఒక్కటే చెప్పినాం,
అసెంబ్లీలో చాలా క్లియర్ గా చెప్పినాం, మేము మద్దతు ప్రకటించినాం. మేము రాగానే టిఆర్ఎస్ పార్టీ రాగానే సభల్లో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి రిజర్వేషన్ చేసి పంపించిన తర్వాత కూడా మేము మద్దతు చెప్తే అఖిల పక్షాన్ని తీసుకుపోండి, మేము ఒక్కరికి శాత కాదు, బీజేపీ పార్టీని ఆ విధంగా మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుదాము, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే అఖిలపక్షంకు ధైర్యం సరిపోలేదన్న వీళ్ళకు. అఖిలపక్షాన్ని ఎక్కడ కూడా తీసుకపోలే, వీళ్ళే పోయినరు, తూతూ మంత్రంగా ధర్నాలు చేసేసి ఆడ కాడెత్తేసారు. ఎడ్ల కాడెత్తేసినట్లు ఎత్తేసి ఏమన్నారంటే ఇక కాదు భయ్, ఇక ఈ బీసీ రిజర్వేషన్ అబ్బద్మాతోని ఇక అయ్యే మాట లేదు, మేము చేసే ప్రయత్నం అంతా చేసినాం, బీజేపీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక చేస్తామంటారన్న. వీళ్ళు కామారెడ్డిలు ఏం డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఎందుకొరకు ఇచ్చిండ్రు, ప్రజల ఓటు బీసీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండే నిమిషాలు అన్న కేసీఆర్ మాట్లాడినట్టు. ప్లీజ్ రమేష్ గారు మధ్యలో ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. శివ గారు, నేనేమంటున్నా, రమేష్ గారు మాట్లాడినప్పుడు నేనేమనలే. మంచి పద్ధతిగా డిబేట్ చేసే సిస్టమ్ ఏంటంటే నేను ఒక 35 ఏళ్ల రాజకీయ నాయకుడు. కంటిన్యూ నాగేంద్ర గౌడ్ గారు. నేను అంటున్నది ఏంటి అంటే డిస్టర్బ్ చేయకుంటే బాగుంటది, ఆ తర్వాత ఆయన మాట్లాడని. ఒకటి నేనేమంటున్నా, 42% గవర్నర్ దగ్గర తక్కువ ఆగిపోయింది, లేకుంటే రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు అని చెప్తున్నారు కదా. మీ దగ్గర ఉన్న మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ చిత్తశుద్ధి కరెక్ట్ గా గిట్ట మీకుంటే, మీ క్యాబినెట్ లో ఇవాళ 3 ఖాళీలున్నాయి కదా, ఖాళీలున్న ఇవ్వడంలో ఎందుకు ఫిలప్ చేయలేకపోతున్నారు? ఎందుకు 42% ఇవ్వలేకపోతున్నారు? ఎందుకని నామినేటెడ్ పోస్టుల కార్పొరేషన్ చైర్మన్లల్లా అనేకమైన నామినేటెడ్ పోస్టులల్లా 42% ఎందుకు ఫాలో కాదు? ఓకే నాగేంద్ర గౌడ్ గారు, got your point. మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. నేను మళ్ళీ వస్తాను నాగేంద్ర గౌడ్ గారు మీ దగ్గర. మంత్రిత్వ శాఖ ఎందుకెళ్ళే? నేను అనేది ఏంటి అంటే బీసీల భుజాల మీద పెట్టి ఇవాళ లోకల్ బాడీస్ ఆపుతా ఉన్నారు. ఇది సరైంది కాదు, అనివార్యము, ఖచ్చితంగా లోకల్ మీ పాయింట్ తీసుకున్నా. అందరిని మోసం చేస్తూ బీసీలను కూడా ప్రధానంగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను చెప్తా ఉన్నా. రైట్. మనతో పాటు విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ, ఆచార్య గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఆచార్య గారు, అంతిమంగా ఈ బాల్ ని కేంద్రం కోర్టులోకి నెట్టినటువంటి పరిస్థితి, కేంద్రం అమలు చేయట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తామనే సారాంశాన్ని కంక్లూజన్ కి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఎందుకు మీకు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీరు కూడా బీసీలకు మద్దతు అనే మీరు చెప్తున్నారు కదా, అలాగే కాంగ్రెస్ ఈ అంశంలో ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? శివ గారికి, మల్లేశ్వరరావు గారికి, రమేష్ గారికి, నాగేంద్రన్నకు, ప్రేక్షకులకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ, చాలా విషయాలు ఒక ముఖ్యమైనటువంటి బీసీల భవిష్యత్తు మీద, బీసీల భవిత మీద డిబేట్ జరుగుతున్నది. బీసీలమే కొట్లాడుకుంటున్నాం. కొన్ని పార్టీలకు కట్టేసినటువంటి దాంట్లో ఇలా వాస్తవమైనటువంటి విషయాలను కూడా మనం మాట్లాడుకోవాలి. బీసీ సమాజానికి మేలు జరగాలి. బీసీలకు ఒక పార్టీ మేనిఫెస్టోలో, కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాన్ని అధికారంలోకి వచ్చింది ఏ రకమైనటువంటి విధంగా 42% ఇస్తారో ఆ పార్టీ వాళ్ళ లైటప్, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చూపియాలి. ఇవాళ నేను ఒక విషయం ఏంటంటున్నంటే, మొదటి నుంచి కూడా బీసీలకు 27% కేంద్రంలో మనకు రిజర్వేషన్లు ఉంటే, వాటి సాధన కొరకు కూడా బీసీలు ఇట్లనే ఒకరి మీద ఒకరు పార్టీల మీద బురద జల్లుకొని మనకు రావాల్సినటువంటి దానికన్నా తక్కువ వచ్చినా కూడా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 27% మనకు కుదింపు చేసి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33% బీసీలకు ఇచ్చి ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని బీసీలకు అనేక పదవులలో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా సర్పంచులు, ఇట్లా స్థానిక ఎన్నికలల్లో వారు చూపించినటువంటిది అమోఘమైనటువంటి విషయం. దీంట్లో ఈ 33% ఎప్పుడైతే మనకు ఉన్నదో, దీంట్లో 4% రిజర్వేషన్ ని ముస్లింలకు ఇవ్వటం వల్ల
అంటే బీసీలకు 33% లో కూడా కొన్ని ముస్లిం వర్గాలు ఉన్నాయి. దూదేకుల, లద్దాఖ్, ఫకీర్ వీళ్ళందరూ కూడా ఏదైతే దూబి ముస్లిం, నాయి ముస్లిం వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఉద్యోగ ఏదైతే విద్య దీంట్లో 4% రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తే దాన్ని మొత్తం కూడా 4% రాజకీయాలలో కూడా వచ్చేసి వాళ్ళు గతంలో ఉన్నోళ్ళు కాకుండా మళ్ళా 4% బీసీలలో వాళ్ళు జైద్ కావడం, మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన 33% క్రమక్రమంగా ఈ 4% రావడం. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏకంగా 10% ని బీసీలలో కలిపినమని ఆయన బాహటంగా 46% బీసీలు ఉంటే 10% ముస్లింలను కలిపి 56% బీసీలు అన్నారు. నేను ఏమంటున్నా అంటే